ఫ్రెండ్స్, మీరు ఎంతసేపు చూసినా నెయిల్ గన్కి సంబంధించిన నెయిల్స్ ఇవి సీలలు మీరు చూడొచ్చు. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంటాయి అన్నమాట. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో అయితే దొరకవు. చాలా స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా అవుతున్నాయి. ఇవి ఐరన్కే దిగుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అలానే వీటి బ్యాక్ సైడ్ వచ్చేసి పీవీసీ స్ట్రిప్స్ అయితే ఇచ్చారనమాట. ఇవి స్మూత్గా దిగిపోవడానికి. ఇది నెయిల్ గన్ అనమాట, మీరు చూడొచ్చు. అయితే మనకి చాలా సింపుల్గా అయితే యూజ్ అవుతుంది. సుత్తి సామాన్తో కొట్టకుండా మనమైతే యూజ్ చేసాం అనమాట. దీన్ని ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఈ విధంగా కొట్టడం అనేది. చాలా ఈజీ ఉంటుంది, ఒకసారి మీరు చూడొచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే ఈ బోల్ట్ వచ్చేసి. కాకపోతే ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసి ఓకే స్ట్రైట్ చూసుకొని పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన తర్వాత విధంగా ఇప్పుడు దిగింది పర్ఫెక్ట్ గానే దిగింది, కానీ మళ్ళీ తీద్దానికైతే రాదు. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బాక్స్ దగ్గరికి ఉంది. ఈ విధంగా మనకి హెవీ ప్రెషర్ పడుతుంది అనమాట, మీరు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా ఒకటైతే వేసేద్దాం. నెయిల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా దిగుతున్నా, కానీ మళ్ళీ తీయడానికి అయితే రాదు. అంత పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయినాయి, మీరు చూడొచ్చు. మనం హెవీ ప్రెషర్ అనేది పెడితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఇది మనకి దేనికైనా దిగిపోతుంది. అదే వుడ్కు కానివ్వండి, గోడకు కానివ్వండి, ఐరన్ మెటీరియల్కైనా కానీ దిగిపోతుంది. ఒకసారి మీకు ఐరన్ మెటీరియల్కి అయితే చూపిస్తా. మనం ఎంత అంటే హైడ్రాలిక్ టైప్ అనమాట. మనం సుత్తుతోటి ఏ విధంగా కొడతామో ఆ విధంగా చాలా సింపుల్గా అయితే దిగిపోతుంది, కానీ హెవీ ప్రెషర్ పడుతుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తారా అది. ఇప్పుడు ఇది ఉంది, థిక్నెస్ చాలా థిక్నెస్ అవుతున్నది. ఇప్పుడు దీనికైతే మనం దీంతో హెవీ ప్రెషర్ అయితే అప్లై చేద్దాం. చూడొచ్చు మీరు ఏ విధంగా దిగిందనేది. ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఎంత థిక్నెస్ ఉన్న గేటుకు కూడా, రాడ్కి కూడా ఈ గన్నుతోటి అయితే మనమైతే దింపగలిగినామంటే మీరు అర్థం చేసుకోండి ఈ నెయిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా దిగిందో. ఆ రివిట్ కొట్టినట్టయితే పడిపోయిందనమాట, మీరు చూడొచ్చు. లోపలికి మాత్రం మనకి దగ్గర దగ్గర 1 ఇంచు నెయిల్ అయితే లోపలికి వెళ్ళిపోయింది, మీరు చూడొచ్చు. దీంట్లో ఏ మెటీరియల్ ఉంది, ఏంది, అంతగానం ఎలా దిగుతుంది అనేది మనమైతే ఒకసారి అయితే చూద్దాం. ఈ నెయిల్ మాత్రం అంత మందం లోపలికైతే వెళ్ళిపోయింది. మీరు ఒకసారి ఈ గన్ను లోపల ఏమేమి ఉందో మీకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అది చేస్తా. అంత ప్రెషర్ పడడానికి కారణం ఏందో కూడా మీకైతే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడాను ఓపెన్ చేస్తా. ఈ గన్ను లోపల మనకి ఏమేమి ఉంది ఏందనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గన్ను మొత్తం కూడాను డిస్మాండిల్ చేసేద్దాం. డిస్మాండిల్ చేసి ఏ విధంగా పెట్టొచ్చు అనేది చూద్దాం. ఇదిసేపు మనం యూజ్ చేసిన డస్ట్ అది. ఫస్ట్ సైలెన్సర్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి నెయిల్ని పట్టించే సైలెన్సర్ ఇది. ముందు కవర్ అయితే ఓపెన్ చేసినాం, అలానే బ్యాక్ సైడ్ కూడా మనం హ్యాండిల్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, హ్యాండిల్ లోపల మనకి ఇంకొకటి అయితే ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మనకి ఒక స్ప్రింగ్ టైపు థ్రెడ్డింగ్ది మనకి సపోర్ట్కి అయితే ఇచ్చారనమాట. ఇందులోనే మనకి హెవీ ప్రెషర్ అనేది ఉంటుంది, మనం పెట్టే ప్రెషర్ అనేది. ఇక్కడ ఇది ఒక స్ప్రింగ్ అయితే మీరు చూడొచ్చు. దీని తర్వాత మనకి ఈ లాక్స్ అనేది పోకుండా ఒక క్యాప్ అయితే ప్రొవైడ్ చేసారు. ఆ క్యాప్ తీసేసిన తర్వాత మనం ఇట్లా నెట్టంగానే ఒక పిన్ అయితే కింద పడిపోయింది, మీరు చూడొచ్చు. ఇది మెయిన్ ఈ పిన్ మనకి ఈ స్ప్రింగ్ తోటి మనకి యాక్షన్ ఇద్దరికైతే యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా తీసేసినాం. అలానే ఇది లాక్. ఈ లాక్ వచ్చేసి మనం ముందుకి నెట్టినప్పుడు ప్రెషర్ అనేది అప్లై అవ్వడానికి ఈ లాక్ అయితే యూజ్ అవుతుంది. అది కూడా మనకి నెయిల్ని ముందుకి ఎక్కువ ఫోర్స్ తోటి నెడడానికైతే పని చేస్తుంది అనమాట. ఇది ఒకసారి మనం బ్యాక్ తీసేద్దాం. తీసేసి ఒకసారి అయితే చూసేద్దాం, మీరు చూడొచ్చు. ఈ లోపల నుంచేసి మనం తీసిన ఇది పెద్ద నెయిల్. ఈ నెయిల్ తోటి మనం పెట్టే నెయిల్స్ డైరెక్ట్ మనకి హెవీ ప్రెషర్ తోటి వెళ్ళిపోద్ది అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు. ఇది కూడా మనం రిమూవ్ అయితే చేయొచ్చు, కానీ అది రివిట్ కొట్టి అవుతున్నది అనమాట. దాన్ని తీయకపోవడమే మంచిది. ఈ నెయిల్ తోటి మనం ఈ నెయిల్కి
హెవీ ప్రెజర్తో అప్లై చేయగానే ఇది రాడ్ కూడా దింపేస్తుంది అనమాట. అది మొత్తానికి మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధించిన లోపల మనకి ఏమేమి భాగాలు ఉన్నాయి అనేది. దీని ద్వారా మనకి హెవీ ప్రెజర్ తోటి దేనికైనా దిగిపోద్ది అనమాట, పిల్లర్ కానివ్వండి దేనికైనా. ఓకే, మనకి కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ ఇవి పిన్లు ఖరాబ్ అయినా కానీ, అలానే స్ప్రింగ్స్ ఖరాబ్ అయినా కానీ మళ్ళీ ఎక్స్ట్రా ఒక కిట్ అయితే ఇచ్చారు మనకి. ఓకే, ఇప్పుడైతే వీటిని మీరు చూసిర్రు, మొత్తం కూడా ఏ విధంగా ఫిట్ చేస్తాం ఏంది అనేది మళ్ళీ అయితే చూద్దురు. ఓకే, స్ప్రింగ్ పెట్టి దాని మీద లాక్ పెట్టేసినాం. లాక్ పెట్టేసి దీంట్లో మనం దాన్ని అయితే అప్లై అయితే చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ దీనికి పైన క్యాప్ అయితే పెట్టేసేసినాం ఈ విధంగా. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ స్ప్రింగ్ కూడా ఇందులో పెట్టేసినాం. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా మనం పెట్టేసిన తర్వాత ఈ దీంట్లో ఒక లాక్, ఇందాకలా మీరు చూసిన లాక్ యాస్టీస్గా ఈ విధంగా పెట్టేసేసి అది కింద పడిపోకుండా మనం దానికి ఒక పైన క్యాప్ ఇచ్చారు కదా, అది కూడా పెట్టేసేద్దాం. ఓకే, ఈ విధంగా పెట్టేసి మనం దానిపైన ఒక క్యాప్ అయితే పెట్టేసేద్దాం, అది జారిపోకుండా, మనం ముందుకెనికి అన్నప్పుడు జారిపోకుండా. నెక్స్ట్ క్యాప్ సైలెన్సర్ తర్వాత క్యాప్ మళ్ళీ సైలెన్సర్ది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యాక్ సైడ్ స్ప్రింగ్ అయితే పెట్టలేదు, ఇది రిమూవ్ చేసేద్దాం. ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్ప్రింగ్ పెట్టకుండా నేను ఇది ఫిట్ చేసా. ఓకే, మళ్ళీ స్ప్రింగ్ పెట్టేసేసి ఫిట్ చేసినాం. నెక్స్ట్ హ్యాండిల్ ఫిట్ చేద్దాం. హ్యాండిల్ ఫిట్ చేసిన తర్వాత మొత్తానికి ఇది దీనికి సంబంధించిన ఫిట్టింగ్ అనేది. దీన్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆ రీసౌండ్కి అయితే మనం తట్టుకోలేం, అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసుకోవచ్చు. మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం కింద లింక్ ఇస్తా, అది చూసి పర్చేజ్ అయితే చేసుకోండి. కాకపోతే 751 రూపాయలు ఆ విధంగా అయితే పడింది. దీని యొక్క పార్ట్స్ కూడా ఏ విధంగా ఉంటే ఏంది లోపల ఇన్నర్ అనేది మీరు మొత్తం చూసిళ్ళు. ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.